ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల యొక్క విస్తీర్ణం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 64,000 చదరపు కిలోమీటర్ల మేర అడవులు అనేవి విస్తరించి ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ అడవులు అనేవి మొత్తం రాష్ట్రం యొక్క విస్తీర్ణం తీసుకుంటే అందులో కేవలం 23% అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఇక్కడ కేవలం ఆ 23% అడవులు అని చెప్పుకున్నప్పటికీ అందులో కేవలం 16% మాత్రమే అడవి అనగల చెట్లతో కూడి ఉండి ఉన్నటువంటి ప్రాంతం. మిగతా ప్రాంతం అంతా కూడా అంతంత మాత్రంగానే అడవులు అనేవి విస్తరించి ఉన్నాయి. అయితే ఈ మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఇక్కడ ఏ ప్రాంతమైనా చూసుకున్నట్లయితే కేవలం అక్కడ కొన్ని అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి కొన్ని రకాల కార్యక్రమాల వల్ల అడవులు అనేవి అంతరించిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆనకట్టలు లాంటివి కట్టడం, అలాగే గనుల తవ్వకం, రకరకాల పనుల వల్ల ఇక్కడ అడవులు అనేవి అంతరించిపోతున్నాయి. అలా చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రతి సంవత్సరం కూడా 100 చదరపు కిలోమీటర్ల మేర అడవులు అనేవి తగ్గిపోతున్నాయని గణాంకాలు మనకి చెప్తున్నాయి. తర్వాత చూసుకున్నట్లయితే గిరిజనులు అడవుల్లో అడవిని దేవతలాగా పూజిస్తూ అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులు అనేవారు అడవుల్లో నివసిస్తూ ఉంటారు. అక్కడ అటవీ అనేసరికి అడవిలో మనుషులు అనేవారు లేకుండా అక్కడ ఆ అడవిని ఊహించుకోవడం కష్టమని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు అడవిలో నివసిస్తూ అడవిని తమ యొక్క జీవనోపాధి కోసం ఉపయోగిస్తూ అడవిని రక్షిస్తూ వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. గిరిజనులు చూసుకున్నట్లయితే అడవిపైన ఆధారపడి జీవిస్తారంటే వాళ్ళు అడవిలోనే కట్టెలు కొట్టి వాటిని అమ్మి ఆదాయం సమకూర్చుకోవటం, లేదా అడవిలో లభించే రకరకాలు తేనె, చింతపండు, కలప, చెరుకు లాంటి రకరకాల వస్తువులు అమ్మి వాళ్ళు జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఉత్తర కోస్తా చూసుకున్నట్లయితే 20% ప్రజలు అడవిపై ఆధారపడి జీవిస్తున్నారు. కోస్తా ప్రాంతం మొత్తం ఉత్తర కోస్తా అయితే 20%, మొత్తం కోస్తా చూసుకున్నట్లయితే 50% ప్రజలు అడవిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం చూసుకుంటే ఇప్పటికీ కూడా అడవిపైన ఆధారపడి ఉన్నటువంటి గిరిజనులు 60% అని మనము చెప్పుకోవచ్చు. ఈ అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులు కేవలం అంటే కట్టెలు, చింతపండు లాంటివి కాకుండా వీళ్ళు రకరకాల వస్తువులను సేకరించి దాని ద్వారా జీవనోపాధి పొందుతుంటారు. అయినప్పటికీ వాళ్ళు అడవిని నాశనం చేయకుండా తాను వినియోగించుకొని తనని రక్షిస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు గిరిజనులు సేకరించినటువంటి ఉత్పత్తులు 60 దాకా ఉంటాయి. 1, 2 కాదు, మొత్తం వీళ్ళు సేకరించినటువంటి అటవీ ఉత్పత్తులు 60 దాకా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు అడవిని ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే మన మైదాన ప్రాంతాల్లో ఉన్నట్టుగా భూమికి ప్రత్యేకించి రికార్డులు అనేవి ఏమి ఉండవు. అంటే వాళ్ళకి యాజమాన్య హక్కులు అనేవి ఉండవు. వాళ్ళు అడవిని మొత్తం ఒక గ్రామ పెద్ద అనుమతితో మొత్తం అడవిని అంతటినీ కూడాను ఉపయోగిస్తారు. అయితే కొంత ప్రతి కుటుంబానికి తమదే అని చెప్పుకునే కొంత భూభాగం మాత్రం ఉన్నప్పటికీ తమకంటూ ఎటువంటి యాజమాన్య హక్కులు అనేవి లేకుండా అంతటినీ కూడాను వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు అడవుల్ని ఉపయోగిస్తూ దాన్ని రక్షిస్తూ అందులోనే జీవిస్తూ ఉంటారు. అయితే తర్వాత కాలంలో అలా కాలం గడుస్తున్న కొద్దీ అలాగా తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనకి పరిపాలన చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి 200 సంవత్సరాల కాలంలో అడవులు అనేవి అంతరించిపోయాయి. అదేవిధంగా గిరిజనులు కూడా అడవిపైన తమ హక్కుల్ని అలాగే కోల్పోవడం జరిగింది. అది ఎలా జరిగిందంటే అడవులపైన గిరిజనుల హక్కులు కోల్పోవడం, అడవులు అంతరించిపోవడం అనేది 2 విధాలుగా జరిగింది. ఒకటి కలపకి గిరాకీ పెరగడం, అంటే అక్కడ రైలు పట్టాలు, అదే రైల్వే స్లీపర్స్ తయారు చేయడం, కర్మాగారాలు, అలాగే ఇంకా రకరకాల పనులకి కలపని ఉపయోగించడం వల్ల అక్కడ ఆ సమయంలో కలపకి గిరాకీ పెరిగింది. మొదటి విషయం వాడల తయారీ, రైల్వేలు, అదేవిధంగా రకరకాల అభివృద్ధి పనులకి అప్పుడు అభివృద్ధి పేరుతో
చేస్తున్నటువంటి పనులకి కలపకి గిరాకీ పెరగడం వల్ల అప్పుడు పెద్ద మొత్తంలో అడవుల్ని నరికివేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే అప్పుడు తేయాకు, అలాగే వేగంగా పెరిగే యూకలిప్టస్, అలాగే వెదురు లాంటి పంటలు పండించడానికి అక్కడ ఉన్నటువంటి అడవులు నరికివేసి ఆ పంటలు వేయడం వల్ల కూడా అడవి అంతరించిపోయిందని చెప్పుకోవచ్చు. రెండో విషయం, బ్రిటిష్ వాళ్ళు అప్పటికే చాలా అడవుల్ని నరికివేశారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పటికే చాలా అడవులు నరికివేయడం జరిగింది. తర్వాత కాలంలో వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఆ మిగిలినటువంటి అడవులు నరకకుండా నియంత్రించాలనే ఉద్దేశంతో చేసినటువంటి పనుల వల్ల కూడా కొంత అడవి అనేది అంతరించిపోయిందని చెప్పుకోవచ్చు. రెండో విషయం, సో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు అడవులు నరకకుండా నియంత్రించడం వల్ల ఏ విధంగా అడవులు నాశనం అయిపోయాయని చెప్పి ఆలోచిస్తే కనుక ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేశారంటే అప్పటికే చాలా అడవులు నరికివేసి ఇంకా కాస్త ఉంది, ఆ కాస్తన కాపాడుకోవాలి అనే విషయంతో వాళ్ళు ఏం చేశారు, అక్కడ 1864-78 ప్రాంతంలో అటవీకి సంబంధించిన చట్టాలు చేసి వాళ్ళు ఆ అడవిని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఆ చట్టాలు చేసి అడవుల్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అప్పుడే అటవీ శాఖను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలా అటవీ శాఖను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అడవుల్ని రక్షిత, రిజర్వ్ అడవులు అనే 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. రక్షిత అడవులు అంటే ప్రజలు కొద్ది మొత్తంలో పశువులు మేపడానికి, కలప సేకరించుకోవడానికి, ఉత్పత్తులు సేకరించుకోవడానికి ఉపయోగించవచ్చు. రిజర్వ్ అడవులు అయితే ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు అనేవి ఉండవు. ఈ విధంగా అటవీ శాఖను ఏర్పాటు చేసి అదేవిధంగా అడవుల్ని రక్షిత, రిజర్వ్ అడవులు లాంటి ఆ విధంగా వర్గీకరించడం, దాంట్లోకి ప్రజల్ని అనుమతి ఇవ్వకపోవడం లాంటి కార్యక్రమాల వల్ల అప్పటి వరకు అడవిపై ఆధారపడి ఉన్నటువంటి గిరిజనులు ఆ అడవి పైన తమ హక్కులను కోల్పోయి తమ సొంత ప్రాంతంలోనే వాళ్ళు నిరాశ్రయులు అయ్యారు. అయితే ఇదివరకు చెప్పుకున్నట్టు వాళ్ళకి సొంత అంటే యాజమాన్య హక్కులు అనేవి దానిపైన ఉండవు, దానికి సంబంధించినటువంటి రికార్డులు అనేవి ఉండవు. కాబట్టి అలా వాళ్ళు ఆ సమయంలో ఏమీ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే వీళ్ళు గిరిజనులు నిరాశ్రయులు అయ్యారో వాళ్ళు తమ సొంత వాళ్ళు నివసించే ప్రాంతంలోనే కూలీలుగా మారారు. ఏ విధంగా అంటే ఎప్పుడైతే అడవుల్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారో బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ పక్కనే ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూస్వాములకి అడవిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలను అమ్మి వ్యవసాయం కోసం ఉపయోగించాలని, దాని ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో ఆ ప్రాంతాన్ని భూస్వాములకు అమ్మివేయడం జరిగింది. ఆ భూస్వాములు అక్కడ వ్యవసాయం చేయడం, ఇతర పంటలు పండించడం లాంటి కార్యక్రమాల వల్ల ఆ పనులకి అక్కడ ఉన్నటువంటి గిరిజనులే కూలీలుగా పెట్టడం, తద్వారా ఆ గిరిజనులే అక్కడ కూలీలుగా మారి అక్కడ వ్యవసాయం చేయడం. కొంతమంది గిరిజనులు అలా చేస్తున్నట్టు క్రమంలో అప్పుల పాలై తమ ఉన్నటువంటి కాస్త భూమిని కూడా మళ్ళీ తిరిగి ఆ భూస్వాములకు అమ్మివేయడం లాంటి కార్యక్రమాల వల్ల గిరిజనులు పూర్తిగా ఆ నిరాశ్రయులై తమ యొక్క హక్కుల్ని కోల్పోయారు. ఈ విధంగా వాళ్ళు నిరాశ్రయులు అవ్వడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి అటవీ శాఖకి ఉన్నటువంటి ఇదేంటి అంటే వాళ్ళు చేసినటువంటి పనులు అప్పట్లో ఏంటంటే అడవుల సంరక్షణ. మొదటిది అడవుల్ని రక్షించడం, రెండవది కొత్త చెట్లు నాటడం, మూడవది అడవి నుంచి పంట తీయడం అంటే అడవిలో బాగా పెరిగే చెట్లను నరికి కలపను అమ్మి ఆదాయం సమకూర్చడం ప్రభుత్వానికి. ఈ విధంగా 3 రకాల కార్యక్రమాలు అనేవి అప్పుడు చేసేది. అడవులు సంరక్షించడము, రెండవది కొత్త చెట్లు నాటడం, మూడవది బాగా పెరిగిన చెట్లు నరికి కలపను అమ్మి ఆదాయం సమకూర్చడం అంటే ఈ పనులు అనేవి అటవీ శాఖకి ఉండేవి. ఈ విధంగా అటవీ సంరక్షణ పేరుతోటి గిరిజనుల్ని నిరాశ్రయులు చేయడం, గిరిజనుల్ని అడవి నుంచి తొలగించడం లాంటి చర్యలు 1920 నుంచి 40 మధ్యకాలంలో ఎక్కువగా జరిగాయి. ఆ గిరిజనులు అనేవాళ్ళు అభద్రతకు లోనయ్యారని చెప్పుకోవచ్చు. అదే సమయంలో అటవీ శాఖకి వచ్చినటువంటి అధికారులు దూర ప్రాంతంలో ఉన్నటువంటి ధనిక కుటుంబానికి చెందినటువంటి అధికారులు రావడం వల్ల వాళ్ళు గిరిజనుల చిన్నచూపు చూసి వాళ్ళని రకరకాలుగా వేధింపులకు గురి చేయడం వంటి వాటి వల్ల కూడా వీళ్ళు అభద్రతకి లోనయ్యారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో
అడవులపైన తమ హక్కులను కోల్పోయినటువంటి గిరిజనులు పోరాటాలు చేశారు. మా అడవిపైన మాకు హక్కులు అనేవి మళ్ళీ మాకు కావాలని చెప్పి రకరకాలుగా పోరాటాలు చేయడం జరిగింది. అలాగే అలా పోరాటాలను జరుగుతున్న క్రమంలోన తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం రావడం, ఆ తర్వాత వీళ్ళ కోసం వీళ్ళు మళ్ళీ ఇదివరకులాగా అడవిలో హక్కులు ఇవ్వాలా లేదంటే వీళ్ళకి కోసం ఇంకా ఏమైనా చర్యలు చేపట్టాలనే విషయంలో అలాగే చర్చలు జరుగుతున్న క్రమంలో 1988 వచ్చేసరికి 1988 సంవత్సరం వచ్చే నాటికి కానీ గిరిజనులు అనేవారు అడవిలో లేకుండా అటవీ సంరక్షణ అటవీ అభివృద్ధి సాధ్యం కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి అప్పుడు ఒక అటవీ విధానాన్ని తీసుకొచ్చింది. 1988లో ఒక కొత్త అటవీ విధానాన్ని తీసుకొచ్చింది. సో ఆ కొత్త అటవీ విధానం యొక్క ఉద్దేశం ఏంటి? అడవుల రక్షణ పునరుద్ధరణ అభివృద్ధిలో గిరిజనులను భాగస్వామ్యం చేయడం దాని యొక్క ప్రధాన కర్తవ్యం. 1988 అటవీ విధానంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే అడవుల రక్షణ పునరుద్ధరణ అభివృద్ధిలో గిరిజనులను భాగస్వామ్యం చేయడం అనేది తన యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ విధంగా అటవీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా అటవీ శాఖ స్థానిక ప్రజలతో కలిపి చెట్లు నాటడం, కొత్త చెట్లు నాటడం, ఉన్నటువంటి వాటిని పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు అనేవి వాళ్ళు చేపట్టాలి. సో దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే 1988లో అటవీ విధానం తీసుకొచ్చి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఉమ్మడి అటవీ యాజమాన్యం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి స్థానిక ప్రజలతో కలిపి అడవుల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. దాన్ని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రజా అటవీ యాజమాన్యం పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ అటవీ హక్కు చట్టం. ఇలా అన్ని కార్యక్రమాల్లో చూసుకున్నట్లయితే గిరిజనులు తమ ఇంకా కాస్త మార్పులను వచ్చినప్పటికీ ఇంకా గిరిజనులు అభద్రతా భావనకు లోనవుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి హక్కులు నివాస ప్రాంతాల విషయంలో భూముల విషయంలో అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ తర్వాత ఏం చేశారంటే 2006లో అటవీ హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే దానికి అటవీ హక్కు చట్టం చేయడానికి ప్రధానమైన కారణాలు 3 ఉన్నాయి. అంటే ఏంటంటే అవి గిరిజనులు ఫస్ట్ అడవుల సంరక్షణ అటవీవాసుల జీవనోపాధి, అంటే అడవులను సంరక్షించడము, ఉన్నటువంటి అటవీవాసులు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనోపాధి ఆహార భద్రత కల్పించడం అనేది ఫస్ట్ థింగ్. ఈ విధంగా అటవీ హక్కు చట్టం 2006లో అటవీ హక్కు చట్టం చేయడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు 3 ఉన్నాయి. అవి ఒకటి అడవుల సంరక్షణ, అటవీవాసుల జీవనోపాధి, ఆహార భద్రత. అటవీవాసులకి జీవనోపాధి ఆహార భద్రత కల్పించాలి. రెండవది గిరిజనులు అడవి యొక్క అభివృద్ధి మనుగడలో భాగమైనటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రిటిష్ పరిపాలనా కాలం నుండి కూడా వాళ్ళకి భూముల విషయంలో నివాస ప్రాంతాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడం రెండవ విషయం. మూడవది అభివృద్ధి పనుల వల్ల, అంటే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులైనటువంటి ప్రజలకి వాళ్ళ యొక్క సమస్యలు, అంటే వాళ్ళకి జరిగినటువంటి సమస్యలను పరిష్కరించడం, అంటే వాళ్ళ అభద్రతకు లోనవ్వకుండా వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం చూపించడం అనేది మూడో విషయం. ఈ విధంగా ఈ 3 ప్రధాన కారణాలతోటి అటవీ హక్కు చట్టం 2006లో చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మళ్ళా పూర్వ వైభవం అనేది కాస్త వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే గిరిజనులకి మళ్ళా అడవి పైన వారి యొక్క హక్కులు అనే వాళ్ళకి మళ్ళీ లభించాయి.